కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రైతన్నలకు కష్టకాలం మొదలైంది. సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సొంత నియోజకవర్గంలోని సాగునీరు లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం కల్మల చెరువు గ్రామంలో సాగునీరు లేక పంటలు ఎండిపోయాయి. కళ్ల ముందే పంట ఎండిపోతున్నా ఏ నీరొచ్చే పరిస్థితి లేక రైతులు కుమిలిపోతున్నారు. మరో దారి లేక స్థానిక అన్నదాతలు రోడ్డెక్కారు. సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని కోరుతూ ఆందోళన బాట పట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర వీడి సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని రైతన్నలు డిమాండ్ చేశారు. బతుకూరు సీనండి. మాది సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం కల్మల చెరువు గ్రామ పంచాయతీ. వ్యవసాయం కౌలు ఒక 5 ఎకరాలు కౌలు చేస్తున్నాను. మాకు కౌలు రైతుగా నేను ఎకరానికి వచ్చేసి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన. నీళ్ళు లేక బాగా ఇబ్బంది పడుతున్నాం. నీళ్ళు లేక ఒక 2 ఎకరాలు సుమారున ఎండిపోయింది. మళ్ళీ దయచేసి అధికారులు గవర్నమెంట్ మా మీద రైతులని ఆదుకోవాలని, మరొకసారి తడిస్తే ఈ పొట్ట దశలో ఉన్నాయన్నీ కొన్ని ఏమో ఈని లాస్ట్ ఒక తడి పెడితే బయటపడేటట్టున్నాం రైతులను. దాన్ని మా దయ ఉంచి గవర్నమెంట్ కానీ సంబంధిత అధికారులు కానీ ఆ నీటిపారుదల శాఖ ఉన్నటువంటి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మా రైతుల దయ ఉంచి మమ్మల్ని ఆదుకొని చూడాలి, మా రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. పరిస్థితి దారుణంగా ఉంటుంది. 1000 ఎకరాలు పంటలు ఎండిపోయే దిశలో ఉన్నది. చెరువుల్లో కూడా నీళ్ళు లేవు. గ్రౌండ్ వాటర్ పడిపోయినందుకు తాగునీరు కోసం ఉద్దేశించైనా ఒక 10 రోజులు తాగునీరుకి నీళ్లు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా. అట్లనే భారీ నీటిపారుదల శాఖ మంత్రి అయి ఉండి ఈ పొలాలు ఎండుతున్న తాగునీరు కోసమైనా మంత్రి గారు దయ ఉంచి మా రైతుల దయ ఉంచి ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం శీతలాతండ గ్రామ పంచాయతీ మాది. వాస్తవంగా కనీసం తాగటానికి మంచినీళ్ళు లేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది. పంటలన్నీ ఎండిపోతున్నాయి. వాస్తవంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ కాన్స్టిట్యూన్స్ నుంచి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రాధాన్యత వహిస్తున్నారు. లేస్తే మేడిగడ్డ అని ప్రతిరోజు మేడిగడ్డ మీదనే దృష్టి పెట్టడం. నీ కాన్స్టిట్యూన్స్ నీ గడ్డ మీద దృష్టి పెట్టి నువ్వు చివరి దశ దాకా మాకు సాగునీటి తాగునీటి ఇబ్బంది కొరతను తొందరగా మీరు ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి. మా రైతాంగాన్ని అందరినీ కాపాడుకోవాలి. ఎండిపోయిన రైతులకు కూడా నష్టపరిహారం కింద 30,000 రూపాయలు సుమారు పెట్టుబడి మొత్తం కోత దశకు వచ్చేసినాయి పొలాలు. ఒక తడి నీళ్లు ఇస్తే అందరూ ప్రశాంతంగా ఉండేది. గత ప్రభుత్వంలో డెడ్ స్టోరేజ్ లో నీళ్లు ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మేడిగడ్డ బ్యారేజ్ చూడ కారేసుకొని ఊకే ఆడికే ఉరుకుతాడే. అదే సార్ వచ్చి ఈ పొలం అంతా చూసి మరి రైతుల బాధ అనేది చూడొచ్చుగా.
ఆయన అక్కడ పోయి పగిలిన దానికే చూస్తుండు కానీ పొలాలన్నీ ఎండిపోతున్నాయని వచ్చి చూడొచ్చుగా ఆయన రైతు బాధ తెలిసిన ఆయనేనా మరి అంతా వచ్చి చూసి బాధలనేది భరించాలిగా ఆయన మమ్మల్ని కాపాడాలి సారు. ఇగో ఇంత పెట్టుబడి పెట్టి పొలం కౌలుకు చేసినాం, పెట్టుబడి మందం కూడా రాదు, పండిన పంట మొత్తం ఎండిపోయింది. ఉన్నాయని ఆశించి నాట్లు పెట్టుకున్నాం. ఇప్పుడు మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు అయినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి, కనీసం ఆయన ఏమైనా కూడా ఈ నీళ్ళ గురించి పట్టించుకోకుండా ఇక్కడ రైతులు నానా ఇబ్బందులు పడుకుంటా ఒక్కొక్క ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఇలా గొడ్డలు మేపుకునే పరిస్థితి వచ్చింది. ఇలా అప్పుల పాలై నానా ఇబ్బందులు పడుతుర్రు. కనీసం ఇక్కడ మినిస్టర్గా ఉండి, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీసం నీళ్ళ గురించి అడిగితే కూడా బేకప్ ఫుల్ అది దాన్ని తిప్పుకుంటా ఆయన ఏమైనా పట్టించుకోకుండా, రైతుల గోడు పట్టించుకోకుండా ఇబ్బంది పడుతున్నాం బాగా. మరి దీన్ని ఒకసారైనా నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మేము నష్టపోయినాం బాగా. మందు తాగి వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. ఇట్లా పెట్టుబడులు పెట్టి కౌలు తీసుకున్న పొలాలకి ఎకరానికి 30,000 20,000 వచ్చింది, 30,000 వచ్చింది. అసలుకి ఎట్లా ఏం కావాలి మాకు? మేము రైతులు ఎంత నష్టపోయాం. నీళ్లు ఇంకొకసారి నీళ్ళు ఇచ్చినట్టుకుంటే ఈ పొలాలు ఎండిపోపు. మాట్లాడితే మేడిగడ్డ అని అంటారు కానీ ఇక్కడ చూసుకుంటే బాగుంటుంది. మీరు కూడా ప్రభుత్వం కూడా మీరు పై అధికారులు వచ్చి కూడా ఇక్కడ చూసినట్టే ఉండాలి. ఎండిపోలే పొలాలని చూసుకుంటే బాగుంటుంది. మీరు కూడా రైతులను ఆదరించుకుంటే బాగుంటుంది. కొద్దిగా మాకు కూడా ఇబ్బంది అండి. నా పేరు చంద్రయ్య, మాది గడేపల్లి మండలం, కల్మల్ చెరువు, హుజూర్నగర్ డివిజన్ మాది. ఇక్కడ రైతులకి చాలా ఘోరమైన పరిస్థితి, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్న పరిస్థితి చాలా ఇది అగన్య గోచరంగా ఉన్నది. బోర్ల కింద వేసుకున్న పంటలకి కనీసం ఇప్పుడు మన ఖమ్మం ఏరియాకి నీళ్లు పోతున్నవి. కనీసం వాటినన్నా కానీ మన హుజూర్నగర్, కోదాడ, గడేపల్లి, మిర్యాల ఈ ఏరియాకి నీళ్ళు లేక ఎండిపోతున్నటువంటి సందర్భం. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చి రైతులను ఆదుకున్నాడు, నీళ్ళు ఇచ్చి రైతులను కాపాడుకున్నటువంటి సందర్భం. ఈ యొక్క యాసంగి క్రాపులలో రైతులు పొలాలు ఎండిపోయినాయి. చాలా ఘోరమైన పరిస్థితి. అవి నష్టపోతున్నాడు. ఆ రైతు ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోవాలా? ఏంది అర్థం కావట్లేదు. ఈనాడు కనీసం వచ్చి ఇప్పటికి 3 నెలల్లో కూడా కనీసం ఇవాళ 15,000 కీచకుల నీళ్లు తీసుకొని ఈ సాగర్ కింద ఇక్కడ పంటలు కాపాడవచ్చు. కానీ మరి వాళ్ళు ఎందుకు చేయట్లేదో, మరి దానికి ప్లాన్ లేకనా ఏందో అర్థం కావట్లేదు. నమ్ముకొని బతుకున్నటువంటి రైతులను ఇంత ఘోరంగా చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఒకసారి కళ్ళు తెరిచి ఈ యొక్క ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం అందులోటి కౌలు రైతుకు కూడా 15,000 రూపాయలు, 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పన్నాడు. ఇట్లా మాయ మాటలు చెప్పి రైతులను మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి ఉన్నారు. మరి ఈ రకంగా రైతులను ఎన్నాళ్ళు మోసం చేస్తున్నారు. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు దగ్గర 7-10 సంవత్సరాలు, 9 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క రోజు కూడా చెరువులు ఎండిపోయిన సందర్భం లేదు. ఈరోజు ఆ చెరువులు ఘోరంగా ఉన్న బీటలు బారినటువంటి పరిస్థితి. అటువంటిది ఈరోజు కనీసం ఆ చెరువులు నింపి తూములాట కట్టుకున్నా కూడా ఇలా ఆ తాగునీళ్ళు కూడా లేని పరిస్థితి, రేపు రోడ్డెక్కే పరిస్థితి అయినది.